జాబ్ మేళాకి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కెమెరా బటన్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇవ్వబడిన ఆప్షన్స్ గూగుల్ సెర్చ్ బార్ ఓపెన్ ఇవ్వబడిన QR కోడ్ స్కాన్ అక్కడ వచ్చిన గౌరవనీయులైన ఎంపీ గారు దయచేసి మీడియా వారి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఫ్రంట్ సైడ్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి ఫ్రంట్ సైడ్ మీడియా వారి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా స్టేజ్లో వెళ్ళాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అన్ని కూడా తీసుకొని రావడానికి 100% ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ తెలుసు. మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో అలాగే ఇవాళ మీరందరూ కూడా మీకు ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ జాబ్ ఇవ్వడానికి మా ప్రయత్నం. ఎవరికైనా జాబ్ రాకపోతే డిసప్పాయింట్మెంట్ అవ్వద్దండి. ఇంకా వచ్చే రోజుల్లో చాలా వరకు జాబ్ మేళా వేస్తాం. మీరు అందరికీ ఎలక్షన్లలో చెప్పాను, యువతకి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పాను. అదే మాట ప్రకారంగా మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం, చేస్తాం. పుట్టి మాటలు చెప్పేటోళ్ళం కాదు, చేతుల్లో చేసి చూపించేది ఇంకా వచ్చే రోజుల్లో చేసి చూపిస్తాను. మీ అందరూ జరుపుతున్నాం. ఇంకా మీ అందరికి ఒక మాట చెప్పాలి, ఏలూరు ఇండస్ట్రీస్ తీసుకొని రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రతిరోజు నేను అర్ధ గంట అంటే ½ an hour ఎవ్రీ డే ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఇవాళ ఆంధ్రాకి ఇండస్ట్రీస్ వాళ్ళు రావాలంటే భయపడే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే పైన గవర్నమెంట్ లో ఇక్కడ ఉండే ఇండస్ట్రీస్ వాళ్ళని నిర్వహించి 30% వాళ్ళ కంపెనీలు రాపించేస్తున్నారు. బెదిరించో భయపించో ఏదో చేసి వాళ్ళని రాపించేసుకుంటే మేము ఆంధ్రాకి రావాలంటే ఇబ్బంది అండి. మీరు ఎక్కడైనా చెప్పండి, మీరు వేరే పక్క తెలంగాణలో చెప్తారో తెలంగాణలో పోతాం, లేకుంటే మీరు తమిళనాడులో చెప్తారంటే పోతాం. ఆంధ్రాకి రావాలంటే ఇబ్బంది అంటున్నారు. వాళ్ళు ఇంకోటి చెప్తున్నారు, సార్ మేము ఏదైనా పెట్టాలంటే ఇండస్ట్రియల్ జోన్ లో పెడతాం కానీ సార్ ఈ రకంగా ఇండివిజువల్ లో పెడితే నాయకులకి అధికారం వస్తుంది సార్ మా మీద పెత్తనం చెల్లడానికి. అదే ఇండస్ట్రీలో పెడితే మా ఇండస్ట్రియల్ జోన్ లో మినిమం 40-50 కంపెనీలు ఉంటాయి. అందరి మీద ఒకటే రకంగా చేయాల్సి ఉంటుంది కాబట్టి చేయరు, మాకు అక్కడ సేఫ్టీ అని మాట్లాడుతున్నారు. ఇవాళ ఎన్నో కష్టాలు ఉన్నా కూడా ఇండస్ట్రీస్ ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ప్రయత్నం చేసి దాన్ని కూడా సక్సెస్ చేసి కొన్ని ఇండస్ట్రీ తీసుకోవడానికి ఫుల్ ప్రయత్నం చేస్తాం. మీ అందరికి తెలుపుతున్నాం. ఎందుకంటే ఇండస్ట్రీస్ ఉండడం వల్ల
మన ఏలూరు పార్లమెంట్ లోనే మన ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ ప్రయత్నం కూడా గట్టిగా చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు. ఇవాళ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి ఇవాళ జాబ్ మేళలో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. అలాగే ఇవాళ మీరు చూస్తే మేము స్కిల్ సెన్సెస్ మీద వర్కౌట్ చేస్తాం. ఇక్కడ ఇంక్యుబేషన్స్ పెట్టడానికి కూడా ఫుల్ ప్రయత్నం చేస్తున్నాం. వచ్చే రోజుల్లో పార్లమెంట్ లో దీని గురించి గట్టిగా మాట్లాడతాం. మీకు స్కిల్స్ కూడా ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. 3 సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇలాంటివి కల్పించడం ద్వారా ఈ 3 అంశాల ద్వారా ఈ జిల్లాలో ఉండేటువంటి యువత అందరికీ కూడా ఇప్పటి వరకు ఎవరైతే జాబ్ లేదు మన డబ్బులు ఇస్తారా అనుకున్నటువంటి యువత అందరికీ కూడా న్యాయం చేద్దామని చెప్పేసి ఈ జిల్లాలో అడుగు పెట్టినప్పుడే మాకు చెప్పారు. దానికి అనుగుణంగానే ఆయన గెలిచిన 2 నెలల్లో ప్రైమరీగా మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ కి సంబంధించి కొన్ని కంపెనీలతో ఇంకా మాట్లాడుతున్నాం. త్వరలో రాబోయే రోజుల్లో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు మీ ముందుకి తీసుకొచ్చి మీ అందరికీ విశ్వాసాలు కల్పిస్తాం. సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, ఐటీకి సంబంధించిన కంపెనీలు ఇవన్నీ కూడా వచ్చి ఇది ఆరంభం మాత్రమే. ఇంకా రాబోయే రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి మీ ఉపాధికి సంబంధించి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి బాధ్యత మన నాయకుడు అన్న మహేష్ కుమార్ గారు తీసుకుంటారు. అందరికీ కూడా న్యాయం చేసే పని తీసుకుంటాం. మెల్లమెల్లగా అన్ని కూడా రాబోయే 2 నెలల్లోనే ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు జాబ్ మేళా జరగాల్సిందే, కొంతమందికి అయినా న్యాయం జరగాల్సిందే అన్న ఉద్దేశంతో ఈ రోజు దీన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మీరందరూ మీకు ఏదైతే మాటిచ్చారో మహేష్ కుమార్ గారు ఏదైతే మాటిచ్చారో మీకు కూడా అందరూ తొమ్మిదిగా అందరూ కావాలి. దాంట్లో తొలిపెట్టు తొలి ప్రయత్నం ఇది ఇక మీద ఇది నిరంతరంగా కొనసాగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ వల్ల ఉపాధి లేక ఉన్న ఊళ్ళో ఉండలేక హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అట్లాంటి నగరాలకు వెళ్ళి సార్ దృష్టికి తెలియజేయగానే ఆయన ఒక కార్యాచరణ ఆరోగ్య రూపొందించుకుని దీన్ని నిరంతరం ఆయన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మనకున్న తెలియజేస్తూ ఒక విద్యాధికుడు, ఒక యువకుడు తెలియజేయడానికి ఇది ఒక నిదర్శనం. ఆయన ఈ 7 అసెంబ్లీ ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో కూడా చాలా మంది యువత మీట్ అయ్యి సార్ మాకు ఎన్నిసార్లు అందరితో కాంటాక్ట్ చేసి అంత బిజీ స్కెడ్యూల్ లో కూడా దీని ఒక గ్రాండ్ సక్సెస్ చేయాలి అని చెప్పేసి ఈరోజు ఇంతమంది ఇక్కడ తీసుకురాగలిగారు. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ. కింద సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్. వెల్కమ్ టు ద జాబ్ మేళా. జాబ్ మేళాకి వెల్కమ్ టు ద జాబ్ మేళా. జాబ్ మేళాకి ఫామ్ ఫిల్ చేసి కింద సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ అవుతుంది. థ్యాంక్ యూ. వెల్కమ్ ప్రాజెక్ట్ రైట్ సైడ్ ఉన్న కెమెరా సెల్ ప్రాజెక్ట్ యువతకి లాస్ట్ 5 ఏళ్లలో నుంచి ఉద్యోగాలు రాక చాలా ఇబ్బందిలో ఉన్నారు. యువత అందరికీ కూడా చాలా వరకు పేరెంట్స్కి భారమయ్యి ఇళ్లలో కూర్చో ఉన్నారని పేరెంట్స్ ఎక్కడికి పోయినా కూడా క్యాంపెయినింగ్లో వాళ్ళు పడిన బాధలు ఇవన్నీ కూడా నాకు చెప్పారు. ఇవాళ మేము చదువుకుంది ఇంత పైకి వచ్చామంటే
ఆ ఉద్యోగమైనా మేము చేసుకున్న బిజినెస్లు అయినా కానీ మమ్మల్ని ముందుకు తీసుకొని వచ్చాయి. ఇవాళ అలాగే మా ఏలూరు యువతకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాం. అదే రకంగా చెప్పిన మాట ప్రకారమే ఇవాళ ఫస్ట్ జాబ్ మేళా కండక్ట్ చేస్తాం. ఇవాళ ఈ జాబ్ మేళా జస్ట్ స్టార్టింగే. మేము కూడా ఫస్ట్ టైం జాబ్ మేళా కండక్ట్ చేస్తాం కాబట్టి ఎలాగుంటుంది ఏంటి అని అర్థం చేసుకోవడానికి మేము కూడా ఇది ఫస్ట్ కండక్ట్ చేస్తాం. ఈ జాబ్ మేళాలో 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ఇవాళ యువత కూడా పెద్ద ఎత్తున ఇవాళ వచ్చున్నారు జాబ్ ఇంటర్వ్యూస్కైనా కానీ అన్నీ కానీ. ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళ దాంట్లో 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఇవాళ చేస్తున్నాం. అలాగే ఇండస్ట్రీస్ కూడా తీసుకొని రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఇండస్ట్రీస్ అందరు కూడా రావడానికి కొంచెం భయపడుతున్నాం. వాళ్ళందరికీ ధైర్యం చెప్తున్నాం. వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీస్ కారిడార్కే పోయి ఇండస్ట్రీస్ పెట్టడానికి మొక్కు చూపిస్తున్నారు కానీ ఇండివిజువల్గా వచ్చి ఒక ల్యాండ్ ఇస్తామన్నా కూడా ఇవాళ వచ్చి వాళ్ళ ఇండస్ట్రీ పెట్టడానికి భయపడుతున్నారు. అది పైన 5 ఏళ్ళు గవర్నమెంట్ చేసిన ప్రాబ్లం వల్లే వాళ్ళందరూ రావట్లేదు. ఎందుకంటే ఇండస్ట్రీస్లో 10%, 20%, 30% కంపెనీల నుంచి రాయించుకున్నారు. వాళ్ళ కంపెనీని బెదిరించి భయపించి రాయించుకోవడం వల్ల కంపెనీలు రావడం లేదు, ఇవాళ ఇండస్ట్రీస్ రావడం లేదు. వాళ్ళందరికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో, అలాగే పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంట్లో ఇవాళ మీరు చూస్తే అందరు ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా పాజిటివ్గా పోతున్నారు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇండస్ట్రియల్ కారిడార్స్ అనౌన్స్ చేశారు మన ఆంధ్రాకు కూడా. ఆ ఇండస్ట్రియల్ కారిడార్లోనే ఇండస్ట్రీస్ పెట్టడానికి ఇది చేశారు. నేను కూడా చాలాసార్లు లోకేష్ గారితో మాట్లాడుతున్నాము. లోకేష్ గారు అన్నతో మాట్లాడి యువతకి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతలో మా ఏలూరు ప్రజలను కూడా ఒక పర్సంటేజ్ లాగా ఫిక్స్ చేయండి. మాకు కూడా మా ఉద్యోగాలు మాకు కూడా చాలా వరకు యువత ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మీరు కూడా చేయాలని అడిగాను. ఆయన కూడా పాజిటివ్గా ఇది చేశారు. వచ్చే రోజుల్లో ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఇంకా పెంచుకుంది. వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ముందుకు తీసుకొని పోతామని మీ అందరికీ తెలుపుతున్నాను. ఇది ఓన్లీ బిగినింగే. వచ్చే 5 ఏళ్లలో ఇంకా పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ తీసుకొని రావడానికి కూడా మాట్లాడుతున్నాం. ఇవాళ ఎంతైనా కానీ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీ ఉన్నాయి. బట్ కంపెనీలు వాళ్ళ ప్రాఫిట్స్ కోసమో వాళ్ళ కంపెనీ గ్రోత్ కోసం ఆలోచిస్తారు. కాబట్టి ఇవాళ కంపెనీస్లో స్కిల్స్ చాలా అవసరం ఉంది. ఆ స్కిల్స్ లేకపోతే వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ చేసినా కూడా వాళ్ళకి అవసరం లేకపోతే తీసుకోలేని పరిస్థితి. యువత అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే స్కిల్స్ నేర్చుకోవాలి. మేము కూడా పార్లమెంట్లో ఈసారి మాట్లాడడం జరిగింది క్వశ్చన్ అవర్లో. మాకు ఈ స్కిల్ సెన్సెస్ మీద కౌంటింగ్ ఇవ్వండి, స్కిల్ సెన్సెస్ మా దగ్గర కూడా పెట్టండి అని వాళ్ళు అడగడం జరిగింది. ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టమని అడుగుతున్నాం. మా ప్రయత్నం ఫుల్గా చేస్తాము యువత తరపున. నేను మళ్ళీ ఎలక్షన్లో ముందు చెప్పాను, ఎలక్షన్స్ అయిపోయినాక చెప్పాను, నాకు మెయిన్ ప్రయారిటీ వచ్చి రైతులు, యువత అని చెప్పాను. ఇవాళ రైతులకి, టొబాకో రైతులకి వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితిలో వాళ్ళకు కూడా న్యాయం చేశాము. అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులకు కూడా న్యాయం చేయడంలో అది కూడా వర్కౌట్ చేస్తాం. అలాగే అక్వా రైతులు ఉన్నారు, అక్వా రైతులను కూడా వాళ్ళది కూడా కరెక్షన్ చేయడానికి, వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర రావడానికి కూడా వర్కౌట్ చేయడానికి ఇది చేస్తాం. ఎందుకంటే 5 ఏళ్ళ వెనకాల అక్వా రైతులు ఎంతో సంతోషంగా వాళ్ళకు బేసిక్ రేట్ అయినా కానివ్వండి, వాళ్ళకి గిట్టుబాటు ధర రేటు బాగా వచ్చిండేది. ఇవాళ మీరు చూస్తే వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర లేక వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. రైతులకి అలాగే యువతకి న్యాయం చేస్తామని చెప్పాం. అదే మాట ప్రకారంగా ముందుకు పోతున్నాం. అదే మాట ప్రకారంగా కష్టపడుతున్నామని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు.